నమస్తే. అప్పుడప్పుడు మన తెలుగు కవులు చమత్కారంతో కూడిన పద్యాలు చెప్తూ ఉంటారు. అట్లా ఒక కవి త్రాగడం తప్పు కాదు అంటున్నాడు. త్రాగడం అంటే అదేదో మంచినీళ్ళు అనుకునేరు. మంచినీళ్ళు కాదు, మద్యం సేవించడం తప్పు కాదు అంటున్నాడు. ఏ కవి కూడా నేరుగా మద్యం సేవించడం తప్పు అని ఎవరు చెప్పరు. కానీ దాంట్లో ఒక చమత్కారం ఉంటుంది. ఆ చమత్కారం ఏందో మనం పట్టుకుందాం ఇప్పుడు. త్రాగుట తప్పు కాదనుట తథ్యము, స్వార్థ పిచాచుల కౌగిటం తూగుచు, వేయి నాల్కలతో నిరుపేదల వేడి రక్తము త్రాగుట కంటే, ఈ మధువు ద్రాగుట మేలుగదయ్య మరణోద్యోగుల కంటే, త్రాగి పడి ఉండెడి వాడు ప్రశంసనీయుడే. కవి అంటున్నాడు, త్రాగుట తప్పు కాదనుట తథ్యము, మద్యాన్ని త్రాగడం తప్పు కాదు అనడం నిజం అని నేను అంటున్నాడు. ఎందుకంట కొంతమంది నేను మద్యం తాగను, అసలు ఒక చుక్క కూడా తాగను, పొద్దునే లేచి క్యారెట్ తింటా, కీరా దోసకాయ తింటా, మిల్లెట్స్ తింటాను, స్ప్రౌట్స్ తీసుకుంటాను, మంచి మంచి ఆహారాలు తీసుకుంటా అని చెప్తూ ఉంటారు. అట్లా త్రాగుట తప్పు కాదనుట తథ్యము, నేను తప్పు కాదు అని అంటున్నాడు. స్వార్థ పిచాచుల కౌగిటం తూగుచు, వేయి నాలుకలతో నిరుపేదల వేడి రక్తము త్రాగుట కంటే. కొంతమంది మద్యం తాగకపోవచ్చు, కానీ కుట్రలు కుతంత్రాలు పన్ని పేదల రక్తాన్ని తాగుతుంటారు. ఎట్లా అంటే మామూలుగా వాడు తాగడు, కానీ మందిని ఎట్లా ముంచాలి, తన పక్కన ఉండవాడిని ఎట్లా ముంచాలి, ఎవరిని ముంచాలి, ఎవరిని తేల్చాలి అని నిరంతరం ఒక కుట్రలు వేస్తూ ఉంటాడు అనమాట. అట్లాంటి వాళ్ళు జనాన్ని ఉపయోగించుకొని పేదల రక్తం త్రాగుట కంటే, వాళ్ళ శ్రమను దోచుకొని పేదల రక్తాన్ని త్రాగే వాళ్ళకంటే ఈ మధువు త్రాగుట మేలు కదయ్యా, ఈ మద్యం తాగడం మేలుగా అయ్యా, మారణోద్యోగుల కంటే, మారణ హోమాన్ని సృష్టించే వాళ్ళకంటే, కుట్రలు కుతంత్రాలు పన్నాగాలు పన్ని వీడిని ముంచాలి, వాడిని తేల్చాలి, జనాన్ని మొత్తం ఎట్లా ఉపయోగించుకోవాలి అని వాడుకొని వదిలేసి వారికంటే కూడా త్రాగి పడి ఉండేది వాడు ప్రశంసనీయుడే. కొంతమంది ఒక 90 ml ఎంతో తాగి చాలా పెద్ద పెద్ద గొడవలు చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు కాకుండా త్రాగి పడి ఉండేది వాడు ప్రశంసనీయుడే. ఇంత తాగి ఓ పక్కన పడుకునే వాడిని మనం మెచ్చుకోవచ్చు వాడిని. పైగా వాడి వల్ల ఈ రోజుల్లో ప్రభుత్వాలకు బోలెడంత ఆదాయం కూడా వస్తుంది. తాగుతున్నటువంటి తాగుడు వల్లనే ప్రభుత్వాలు పోషింపబడుతున్నాయి, ఈ ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు వస్తున్నాయి అనే విషయాన్ని ఎన్నో నివేదికలు తెలియజేస్తున్నాయి. కవులు ఎప్పుడు గంభీరమైన విషయాలనే కాకుండా అప్పుడప్పుడు ఇట్లా చమత్కారంతో కూడినటువంటి విషయాలను కూడా చెప్తూ ఉంటారు. వాటిని మనం అదే కోణంలో అర్థం చేసుకొని, దాంట్లో పెడార్థాలు తీయకుండా వాళ్ళు చెప్పినటువంటి ఆ లౌక్యాన్ని అర్థం చేసుకొని ఆస్వాదించాలని కోరుకుంటూ, అసలు విషయం చెప్పడం మర్చిపోయినా, ఈ పద్యాన్ని రాసింది కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు. ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే మన తెలుగు పోయిటిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే కోరుతున్నాను.